హలో అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మా ఇంట్లో టమాటా రైస్ అండ్ చికెన్ కర్రీ స్పెషల్. టమాటా రైస్ ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ నూనె పోసుకొని కడాయిలో ఉద్దిపప్పు ఆవాలు బాగా చిట్లనియాలండి. చిట్లనిచ్చిన తర్వాత మిరపకాయ వేసుకోవాలి. మిరపకాయ వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్. దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి, మగ్గనివ్వాలండి. ఇది బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇది తెల్లగడ్డలు, అల్లము బాగా దంచి వేసుకోవాలండి. మనకి షాప్లో అల్లం పేస్ట్ అయితే స్మెల్ వస్తుంది. అందుకని ఇంట్లో అప్పటికప్పుడు చేసుకునేదైతే బాగుంటుంది టేస్ట్. దాని తర్వాత టమాటా ప్యూరీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కాసేపు ప్లేట్ మూసేసేయాలి. దాని తర్వాత పసుపు 2 టేబుల్ స్పూన్స్, ధనియాల 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. దాని తర్వాత కారం 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ మీకు తగినంత వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా మగ్గనిచ్చిన తర్వాత రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను 3 కప్స్ రైస్ తీసుకున్నానండి. మా ఇంట్లో పిల్లలు ఉన్నారనేసి 3 కప్స్ రైస్ నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోవాలండి. 3 కప్స్కి 6 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలండి. నేను చూపించిన గ్లాస్తో 6 కప్స్ వాటర్ పోసుకోవాలి. వాటర్ 6 కప్స్ పోసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసుకోవాలి. వెజిటేబుల్ రైస్కి కూడా ఇదే ప్రాసెస్ అండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చూడండి, చికెన్ కర్రీ, టమోటా రైస్.